హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళొచ్చేసి నా వీడియోలో ఒక మంచి దేవాలయాన్నయితే చూపించబోతున్నాను. నిజంగా శిల్పకళగా ఒక ఇదని చెప్పొచ్చు ఈ దేవాలయం. అలాగే బొమ్మలు చెప్పే కథలనమాట. అంత బావుంటుంది ఈ దేవాలయాన్ని చూస్తే. నాకైతే చాలా చాలా బా నచ్చింది. ఆ దేవాలయాన్ని వచ్చేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గోవిందపురం అని అంటారు. విజయనగరం దగ్గర నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి గానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ టెంపుల్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. సో, ఆ టెంపుల్‌లో ఏమేమి ఉంటుంది, ఆ టెంపుల్ ఎలా ఉండబోతుంది అనేది నేను నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని అక్కడ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే గనక, లేకపోతే మీకు తెలిసినట్లయితే గనక ఈ గోవిందపురం టెంపుల్ గురించి మీలో ఎవరు చూసారు, లేకపోతే మీకు ఈ టెంపుల్ గురించి ఏం తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నిజంగా పెద్ద పెద్ద శిల్పకళా సంపదతో గోవిందపురం టెంపుల్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, 4 పెద్ద పెద్ద గుర్రాలు, అంత పెద్ద పెద్ద విగ్రహాలు, అంత పెద్ద రథం. నిజంగా ఎలా నిర్మించారు, అసలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటాయి. నిజంగా ఎలా కట్టారా అనిపిస్తుంది. డెఫినెట్గా ఆశ్చర్యపోక తప్పదు. అంత బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. నిజంగా కదంబ నిలయంగా కూడా చెప్పొచ్చు. ఎందుకనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసి అంటే టెంపుల్ అవుట్ సైడ్ అంతా బయట ఇలా ఉంటుంది. ముందుగా మనం ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే మిగతా దేవాలయానికి వెళ్తామన్నమాట. ఎంట్రన్స్ వచ్చేసి ముందుగా ఆ వీరాంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని అప్పుడు మనకి గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి ఇదిగోండి లోపలికి మార్గం అని చెప్పి రాసున్నారు కదా. సో, ఇక్కడి నుంచి మేము ముందుగా ఈ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. చాలా పెద్ద విగ్రహం అండి ఇది కూడా. నిజంగా టెంపుల్లోకి వెళ్ళిన వాళ్ళైతే కనుక ధ్యానం చేయడానికి కూర్చుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందో, ఆ టెంపుల్ని విజిట్ చేస్తే అంత బాగుంటుంది. ఎవరైనా ఈ చుట్టుపక్కల టెంపుల్స్ విజిట్ చేయాలి అనేది ట్రిప్స్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఈ గోవిందపురం టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇదైతే అసలు చూడాల్సిన ప్లేసుల్లో ఇది మెయిన్ అనమాట. అంత బాగుంది. ఇక్కడైతే నేను నమస్కారం చేసుకొని ఆ తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాను. టెంపుల్ అంతా కూడా గ్రీనరీగా చిన్న చిన్న దేవాలయాలతో ఇలా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోగానే మొదటగా కనిపించేది మనకి రామాలయం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారు కూడా ఉంటారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అంటే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క స్వామివారిని అయితే ప్రతిష్ఠించబడి ఉంటుంది. దేవాలయం అంతా అమ్మవారి గుళ్ళు, అలాగే రామాలయం, స్వామివారు, సరస్వతీదేవి ఇలా రకరకాలుగా ఉంటారనమాట అందరూ కూడా. కొన్ని అంటే మేము వెళ్ళిన టైంలో అది క్లోజింగ్ టైం కాబట్టి ఆ దేవాలయాలన్నీ కూడా జస్ట్ లాక్స్ వేసున్నాయి. గ్రిల్స్లోంచే కొంత నమస్కారం చేసుకోవాల్సి వచ్చింది. సో, అలానే మీకు కూడా చూపిస్తున్నాను. శివాలయం ఎదురుగా ఉన్న పెద్ద నందీశ్వర విగ్రహం చాలా పెద్దది, చాలా బాగుంది నిజంగా ఇది కూడా. ఓవరాల్గా టెంపుల్ వచ్చేసి ముందు ఎలా ఉందనేది చూపిస్తున్నాను. లోపల నుంచి టెంపుల్ అంతా కూడా దేవాలయాలతో జాజి పందిరి అల్లించి నిజంగా చాలా బాగుంటుంది. ఈ అమ్మవారు సంతోషిమాత అమ్మవారు, సంతోషిమాత ఆలయం అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ప్రసాదం కూడా మనకి ప్యాకెట్ 10 రూపీస్ చొప్పున అలా లడ్డు లాంటివి అమ్ముతున్నారు. అలాగే మేమైతే దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు అనమాట, వాళ్ళైతే అక్కడున్న పంతులు గారు అయితే అక్కడ ఉన్న ప్రసాదం కూడా నాకు ఇచ్చారు. అలాగే అమ్మవారి కుంకుమ కూడా నాకు ఇచ్చారనమాట, పూజ చేసిన కుంకుమ కూడా. అలాగే నవగ్రహాలు, మనం నవగ్రహాల పూజ చేసుకునే వాళ్ళకి నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా నవగ్రహాలకి పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంతాక నేను రామాలయం ఎంట్రన్స్లో చూపించాను కానీ విగ్రహాలు చూపించలేదు కదా, ఇక్కడ చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. లోపల వచ్చేసి విగ్రహాలు ఇలా ఉంటాయన్నమాట. స్వామివారి విగ్రహాలు వచ్చేసి ఇదిగోండి, రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతాదేవి సహిత, లక్ష్మణ సహిత శ్రీరాముడు, అలాగే ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహం. ఈ నల్ల విగ్రహాలు చూస్తుంటే నాకు మొన్న అయోధ్యలో జరిగిన బాలరాముని విగ్రహమే గుర్తొచ్చింది. అంత బాగున్నాయి ఈ విగ్రహాలు కూడా. ఇక్కడ అలాగే మొత్తం కూడా టెంపుల్స్లో ప్రతి దేవాలయం దగ్గర పైన టాప్లో ఇలా గ్రిల్స్ కట్టేసి ఉన్నాయి చూసారా, అవన్నీ రామాలయం దగ్గర అయితే వానరాలు అన్నీ కూడా అలా బొమ్మలు ఉన్నాయి. అలాగే మొత్తం జాజి పందిరి అయితే నీట్గా అల్లుచు ఉందనమాట. ఎంత బాగుందంటే అంత గ్రిల్స్కి కూడా ఈ జాజి పందిరి అల్లించారు దేవాలయంలో. ఇక ముందుగా నేను శివాలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ తులసమ్మవారు ఉంటే తులసమ్మవారు కూడా నమస్కారం చేసుకుంటున్నాను. చేసుకొని ముందుగా నందీశ్వరునికి దండం పెట్టుకున్న తర్వాత శివాలయానికి, ఎంత పెద్ద నందంటే చాలా చాలా బాగుందండి. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఈ దేవాలయం వచ్చేసి మా చిన్నోడు చూసారా అలా డ్యాన్స్ వేస్తున్నాడు వీడియో అనగానే. సో, అక్కడైతే ముందు స్వామివారి దర్శనం అయితే మేము చేసేసుకుంటున్నాము. మీలో ఎంతమంది ఈ టెంపుల్ని చూశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అన్నంత ప్రశాంతత అనిపించింది అనమాట. చూసారు కదా, ఎప్పటినాటో దేవాలయం
ఈ విధంగా అన్ని విగ్రహాలు పెట్టి శిల్పకళా సంపదగా పెట్టి బొమ్మల ద్వారా కథలు చెప్తూ అంటే ఆ బొమ్మలు ఉద్దేశం ఏంటి, అసలు ఆ బొమ్మలు ఎవరు ఏంటి అనేది అంటే క్యారెక్టర్ వైజ్గా పిల్లలకి చెప్పాలి అని అంటే నిజంగా ఇలాంటి దేవాలయాలకు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళకి తొందరగా మైండ్లో ఇన్జెక్ట్ అవుతాయి. మన పురాణాల ప్రకారం ఏదైనా పిల్లలకి నేర్పించాలి అని అంటే ఇలాంటి దేవాలయాలు బాగా మనకి ఉపయోగపడతాయి. అటు దైవ దర్శనం అయినట్టు ఉంటుంది, ఇటు మనం తెలుసుకున్నట్టు కూడా అవుతుంది. ఇక్కడ చూసారు కదా శ్రీకృష్ణుల వారికి ఎంత పెద్ద రథం అంటే 4 పెద్ద గుర్రాలు కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అని అనిపిస్తుంది. అంత పెద్ద గుర్రాలు. రథం కూడా గుడి ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు కూడా ఒక ప్లేస్లో ఈ రథం ఉంటుంది. ఆ రథానికి చుట్టూ కూడా శ్రీకృష్ణ లీలలన్నీ కూడా ముద్రించబడి ఉంటాయి బొమ్మల్లో. అంటే వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీల్స్ ఊసలకు కూడా అనమాట, అంటే ఆ చక్రానికి ఉండే ఊసలతో సహా కూడా శ్రీకృష్ణ లీలలు అయితే అన్ని బొమ్మల రూపంలో ప్రింట్ అయి ఉంటాయి. ఇక్కడ అలాగే కొన్ని ప్రసాదాలు అలాగే అన్నదానాలు ఇవి జరుగుతుంటాయి కాబట్టి అక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి రథం అయితే మనం నుంచుంటే రథాన్ని ఇలా పైకైతే చూడాలన్నమాట, అంత పెద్ద రథం. ఆ రథానికి చెప్పాను కదా వీళ్ళకి కూడా అలా శ్రీకృష్ణ లీలలన్నీ బొమ్మల రూపంలో ఆయన ఏం చేశారు చిన్నప్పటి నుంచి అనేవి కథల రూపంలో అలా ప్రింట్ అయి ఉంటాయి బొమ్మల రూపంలో. ఆ తర్వాత గీతా మందిరంకి వెళ్తే శ్రీకృష్ణ వారి దర్శనం అయితే కలుగుతుంది. ఇది లోపలికి వచ్చేసరికి గీతా మందిరం. ధ్యానం చేసుకుంటూ చాలా పెద్ద హాల్ అండి, ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ చాలా బాగుంటుంది మనసుకి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నేను ఆ కృష్ణుల వారి విగ్రహం చిన్న క్లిప్ యాడ్ చేయగలిగాను. యాక్చువల్గా అది నాకు తెలియక వీడియో తీశాను, బట్ అక్కడికి వెళ్ళాక ఈ లోపల వీడియో తీయకూడదని అన్నారు. సో నేను ఇమీడియట్గా ఆపేశాను, అందుకని ఆ చిన్న క్లిప్ మాత్రమే మీకు యాడ్ చేయగలిగాను. బయట అసలు ముఖ్యంగా నేను చూసిన అన్నిట్లో కల్లా ఈ రథం దగ్గర అయితే అస్సలు నాకు వదలబుద్ధి అవ్వలేదు. అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇంత విగ్రహాలు, ఇంత రథం, ఇవన్నీ ఆ కథలు ఇవన్నీ ఎలా కట్టారా, ఆ బొమ్మల రూపంలో ఎలా పెట్టారా అనిపించింది. ద్రౌపది వస్త్రాభరణం ఏంటి, శ్రీకృష్ణుడి చిటికిన వేల మీద కొండ ఎత్తడం ఏంటి, ఇవన్నీ అనమాట. అసలు ఆయన చిన్నప్పటి నుంచి ఏదో చేశారో ఆ కృష్ణుడి లీలలన్నీ కూడా ఆ రథం మీద బొమ్మలుగా ప్రింట్ చేయబడి ఉంటాయి. సంత్ శ్రావణ్ కుమార్ మహారాజ్ ఈయన తల్లి తండ్రిని ఇద్దరిని కూడా కావళ్ళ పెట్టుకొని భుజం మీద మోసుకొని వెళ్తారు కదా. మన పురాణాల మీద కొన్ని కథలైతే ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరి విగ్రహాలు ఒక కుటీరంలాగా ఉంటుంది, దాని లోపలికి వెళ్తే ఇలాగా విగ్రహాలు సమర్థ రామదాస్ మహారాజ్ ఈయన వీళ్ళ విగ్రహాలు, వీళ్ళు ఎవరు, వీళ్ళ పేర్లేంటి అనేవి మొత్తంగా ఇక్కడ రాసున్నాయి అనమాట. గజానన మహారాజు ఈయన. నిజంగా పిల్లలకి మనము క్యారెక్టర్లు బలానా పేరు అనేది ఏదైనా పురాణాల స్టోరీ వస్తే చెప్పగలం, కానీ ఇలాంటి బొమ్మలు ఉండటం వల్ల వాళ్ళకి చూపించగలం. నిజంగా అద్భుతమైన శిల్పకళా సంపద ఇది. నిజంగా అది మనము చూసేంత అదృష్టం కలిగింది, మనకున్నందుకు గర్వపడాలి. అంత బాగున్నాయి ఈ విగ్రహాలు అయితే. చూశారు కదా, ఇవన్నీ మీరు కూడా చూడాలి అని చెప్పి నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఏంటి, అలాగే కాచాయని అమ్మవారు అంటే పార్వతీదేవి అమ్మవారిది ఏంటి, అందరి దేవతల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇదంతా మెయిన్గా చెప్పాలంటే కదంబ వనవాసిని లక్ష్మీదేవి అమ్మవారికి పేరు. కదంబం చెట్లు అమ్మవారు ఉంటారని, ఆ కదంబం పూలతో అమ్మవారికి పూజిస్తే అంత మంచిదట. అటువంటి కదంబం పూల చెట్టు ఈ గోవిందపురంలో ఉందండి. నిజంగా ఈ చెట్టు దగ్గర ఎన్ని పూలు విరక్కాస్తున్నాయంటే, కదంబం పూలు మనకి సహజంగా దొరకవు ఎక్కడ కూడా. అవి విడిగా మనకు పూలు అమ్మినట్టుగా అమ్మరు, ఎక్కడో కొంచెం రేరుగా దొరుకుతాయి. అటువంటిది ఈ గోవిందపురంలో చక్కగా కొన్ని లక్షల వేల పూలు, కదంబం పూలు చెట్టు నిండా కూడా విరక్కాసి ఉంటాయండి. నిజంగా చాలా 2 కళ్ళు చాలవు చూడటానికి. తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది గుడి. చుట్టుపక్కల చూడాలనుకునే వాళ్ళు ఒక్కసారన్నా ఈ గుడిని ఏది విజిట్ చేయండి. అమ్మవారి పాదాలు గోరక్షకనాథ్ జీకా దుని, ఇది దత్తాత్రేయ స్వామి వారి ఇదనమాట. ఇక ఇక్కడి నుంచి చిన్న చిన్న కుటీరాల్లాగా ఉంటాయి మనకి ఇక్కడ. ఆ కుటీరాల మీద ఏంటి ఆ విగ్రహాలు ఎవరు, వాటి పురాణం ఏంటనేది చిన్న కథ రూపంలో వశిష్ఠ బ్రహ్మ ఋషి అరుంధతి అతిథి కశ్యప ప్రజాపతి పరశురాముడికి భూమిని అందించడం, ఆ భూమిని దానం చేస్తున్న ఇది దృశ్యం ఏదైతే ఉందో అది బొమ్మల రూపంలో ఉంటుంది. ఇలా పిల్లలకి మనకు తెలిస్తే గనక ఆ స్టోరీ బొమ్మల రూపంలో పిల్లలు చెప్పడానికి, అనసూయాదేవి ఆ త్రిమూర్తులు ఇద్దరికీ కూడా చిన్న పిల్లల రూపంలో మార్చి ఆ భోజనం వడ్డిస్తుంది. ఆ స్టోరీ వచ్చేసి చక్కగా విస్తరాకు దాంట్లో ఆహార పదార్థాలు ఉన్నట్టుగా ఆ తల్లి త్రిమూర్తుల ముగ్గురికి కూడా భోజనం వడ్డిస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా ఈ బొమ్మ రూపంలో ఉంటుంది. ఆ భోజనం వడ్డించే పద్ధతి ఇదంతా కూడా ఉంటుందన్నమాట. నిజంగా ఇది 2 కళ్ళు చాలవు చూడటానికి, అంత బాగుంది.
ఇది పిల్లలకు చూపిస్తూ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని గురించి. భరద్వాజ మహాముని యజ్ఞం చేయుట, ఘృతాచి అనే అప్సరస చూచుట. అంటే ఆయన ఇది యజ్ఞం చేస్తున్నప్పుడు అప్సరస ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇక్కడ విగ్రహం రూపంలో, అంటే ప్రతి పురాణాలది చిన్న చిన్న కుటీర రూపంలో పెట్టి అక్కడ బొమ్మలు పెట్టి ఆ బొమ్మల గురించి ఈ విధంగా రాశారు. రాముడు అహల్యకి శాప విమోచనం చేయుట, గౌతమ ముని అహల్యని స్వీకరించుట, ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసారు కదా రాముల విగ్రహం, అహల్య ఆవిడకి శాప విమోచనం కలుగుతున్నప్పుడు, అలాగే గౌతమ ముని ఎవరు అనేది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ బొమ్మల రూపంలో ఈ విధంగా పెట్టారు. రామాయణం తెలిసిన వారికి ఇలాంటివి కొన్ని ఐడియా ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవతల వాళ్ళకి బాగుంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి మరొక చిన్న గుడిసెలాగా, చిన్న కుటీరంలాగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి జమదగ్ని మహర్షి యజ్ఞం చేయుట, అంటే రేణుకాదేవి ఇసుకతో కుండం చేసి నీళ్లు తెచ్చుట, ఆకాశ మార్గాన వెళ్తున్న గంధర్వుడిని పరిజ్ఞానంగా చూచుట. ఇది ఈ బొమ్మ ఈ విధంగా పక్కన మరచొంబు వాడు యజ్ఞం చేస్తున్నట్టుగా, అలాగే యాగాలు చేస్తున్నట్టుగా ఇవి బొమ్మలు అనమాట. ఫ్లవర్స్ కూడా చూసారా, చెట్టుకు అంతా కూడా విరగపడి కాసున్నాయి. ఇక్కడ వచ్చేసి మరొకటి స్త్రీ విద్య కోసం గెలిచిన లోపముద్ర అగస్త్యుడు సముద్రాన్ని అవపోసం చేయుట. ఇలా పెద్ద విగ్రహాలు ఇక్కడ వచ్చేసి శివునివి, పార్వతీదేవి అమ్మవారివి చాలా పెద్ద విగ్రహాలు. ముందు వచ్చేసి పెద్ద శివలింగం, ఒక ఆదిశేషువు. నిజంగా ఎలా ఉందో మీరు ఈ విగ్రహాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎంత బాగుంటుంది అనేది. అలాగే పాల సముద్రాన్ని చిలికేది కూడా ఉందండి. ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మనకి ఏమేమి వచ్చాయి, ఐరావతం, ధన్వంతరి, లక్ష్మీదేవి. ఆ విషం వచ్చినప్పుడు, గరళం వచ్చినప్పుడు నీలకంఠుడు తాగటం, అంటే ఆ పాల సముద్రాన్ని ఇటు రాక్షసులు దేవతలు చిలికినప్పుడు అసలు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఆ రాళ్ల మధ్యలో చిన్న చిన్న లెటర్స్తో కూడా రాసి వాళ్ళ బొమ్మలు కూడా వేశారనమాట. ధన్వంతరి బొమ్మ, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు వస్తున్నట్టుగా, విషం వస్తే శివుడు తాగినట్టుగా, ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో ఉన్నాయి. అలాగే శివుడు గంగ ప్రవహించి వస్తున్నప్పుడు ఆవిడ ముడేసి ఇలా ఆపుతాడు కదా, అది ఇవన్నీ కూడా మొత్తం బొమ్మల రూపంలో చూసారు కదా. ఇలా మనం తల పైకైతే చూస్తే ఇక్కడ మా హస్బెండ్ కూడా చూస్తున్నారు చూడండి. నిజంగా అంత శిల్పాన్ని నిర్మించడం, ఆ కట్టింది ఎవరో కానీ నిజంగా అద్భుతం. నిజంగా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ వచ్చేసి అలాగే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టారు. యాక్చువల్గా మనం నిజంగా అటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు అందరం కూడా చూడలేము, కనీసం ఇలా అయినా దర్శనం చేసుకుంటామని అనిపించింది. అది ఇంతాక మీరు చూస్తుంది గంగోత్రి, ఇప్పుడు వచ్చేసి యమునోత్రి. ఈ ప్లేస్లు కూడా మీలో ఎవరైనా చూసారని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ టెంపుల్ చూసిన వాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇటు కుమారస్వామి, ఇటు వినాయకుడి విగ్రహాలు కూడా కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలే పెట్టేసి ఉన్నాయి మధ్యలో. రామాయణంలో మరో ఘట్టం శబరి రామునికి ఎంగిలిపళ్ళను తినిపించే దృశ్యం ఉంటుంది కదండి, చాలా గొప్పది. ఇక్కడ అదే శబరి అమ్మవారు తను తిని ఆ ఎంగిలిపళ్ళని రామునికి ఇచ్చే దృశ్యం అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ విగ్రహాలు కూడా పెట్టడం. అంటే మధ్యలో వచ్చేసి ఆ కేదార్నాథ్, బద్రీనాథ్ పెట్టారు, దాని కంటిన్యూషన్ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ అనమాట. గోవర్ధనగిరి ఇది. ఆ చిటికిన వేలతో ఆ స్వామివారు ఆ కొండని ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తుకొని పట్టుకుంటారు కదా చిటికిన వేల మీద, అది అక్కడ ఉంటుంది. కింద పక్కన బలరాముడు, గోవులు, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజలు, గరుత్మంతుడు, వీళ్ళందరూ కూడా, నెమలి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ గోవిందపురం శిల్పకళా సంపద వేదికగా చెప్పబడే పెద్ద దేవాలయం. నా వీడియో ద్వారా మీ అందరికీ నేను తీసిన వీడియో మీకు చూపించాలని అనుకున్నాను. ఈ టెంపుల్ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.